హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు డిజిటల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సిఎస్సి లాగిన్లో డిజిటల్ సిగ్నేచర్ ఎలా అప్లై చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. తర్వాత మనకి గూగుల్ క్రోమ్లో డిజిటల్ సేవా పోర్టల్ అని చెప్పేసి సెర్చ్లో మనం సెర్చ్ చేసుకుంటాము. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ లింక్ లాగిన్ అవుతాము. మనకు లాగిన్ అయినప్పుడు మనకు లాగిన్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఉన్నటువంటి సిఎస్ఈడి ప్లస్ పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సైన్ ఇన్ అవుతాం. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి అథెంటికేషన్ అవుతుంది. మనకి అన్ని సర్వీసులు అప్డేట్లో ఉండడానికి మనకి కాన్ఫిగరేషన్ ఇస్తారు. తర్వాత మనకి డాష్బోర్డ్, సిఎస్సి డాష్బోర్డ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఇచ్చినారు. ఆ సెర్చ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్ ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ సిఎస్సి డిజి ఇక్కడ మనకి సెర్చ్ బార్లో డిజిటల్ సిగ్నేచర్ అని టైప్ చేస్తాము. ఇక్కడ మనకి డిజి అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సిఎస్సి డిజి సైన్, ఈ సైన్ అండ్ డిఎస్సి ఈ సైన్, పేపర్ సైన్ అని చెప్పేసి మనకు లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి మన సిఎస్సి డిజి సైన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ రిపోజిటరీ, ఆఫర్స్, ఎఫ్ఎన్క్యూ, ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, యూజర్ లాగిన్. యూజర్ లాగిన్ అంటే మనకు పబ్లిక్ లాగిన్ ఉంటుంది. మనది డిజిటల్ సేవా పోర్టల్ కాబట్టి మనకి ఇక్కడ డిజిటల్ సేవా పోర్టల్ మనకి ఇచ్చినారు. డిజిటల్ సేవ అని చెప్పేసి మనకి మన సిఎస్ఐడితో లాగిన్ అవ్వాలంటే మనకి ఇక్కడ డిజిటల్ సేవ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది లాగిన్ కోసము. ఈ డిజిటల్ సేవ ఐకాన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రీఅథెంటికేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ ఇవ్వండి. సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనకు డాష్బోర్డ్ రిడక్షన్ అవుతుంది. మనకి ఇట్లా డాష్బోర్డ్ రిడక్షన్ అయినప్పుడు మనకు అప్డేట్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకు పాపప్ మెసేజ్లో డిస్ప్లే అవుతుంది. ఏమని అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. However, your profile is currently incomplete. To ensure your full access to all features, please click on the below button to update the required information at your earliest conversation కాదు, కన్వెన్షన్స్ అని చెప్పేసి మనకు పాపప్ మెసేజ్లో డిస్ప్లే అవుతుంది అప్డేట్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడానికి. అది మనకు ఇక్కడ బటన్ ఇచ్చినారు కాబట్టి క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిడక్ట్ అవుతుంది. మళ్ళీ ఏమని మనకి ప్రొఫైల్కి రిడక్ట్ అవుతుంది. మనకి రిడక్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రొఫైల్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఆటోమేటిక్గా మన సిఎస్సి డేటా అంతా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మనం ఈ డేటా మనకు అంతా కరెక్ట్గా ఉంది అనిపిస్తే కన్ఫర్మ్ చేయండి. మన ఈ డేటా మీ ప్రొఫైల్ డేటా కరెక్ట్గా ఉంటే బ్యాక్ బటన్ బ్యాక్ క్లిక్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా లేదంటే విఎల్ఈ ఐడి కానీ అంటే సిఎస్ ఐడి కానీ ఫుల్ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి, జెండరు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, స్టేటు, డిస్టిక్, సబ్ డిస్టిక్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, కంట్రీ, అడ్రస్, బ్లాక్, సిటీ అండ్ విలేజ్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు.
ఇక్కడ మనం ఇక ఈ బటన్ పైన మనం ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇట్లా లైట్ డార్క్ ఉంది కదా, అంటే గ్రే కలర్లో, ఆ గ్రే కలర్ ఆ ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఈ గ్రే కలర్ అనేది మనకు డిసేబుల్ అయిపోతుంది, ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ ఎందుకు అవుతుందంటే మనం ఇక్కడ మన డేటా, మన ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సబ్మిట్ చేయడానికి, అప్డేట్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా విఎల్ఐడి సిఎస్ ఐడి కరెక్ట్గా ఉంది, ఇక్కడ నా ఫుల్ నేమ్ కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి రాంగ్ ఉంది. ఈ మెయిల్ ఐడి అయితే ఇది నాది కాదు, కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాను. నా మెయిల్ ఐడి అయితే ఇది నాది కాదు, కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాను. నా మెయిల్ ఐడి అయిపోయింది. తర్వాత జెండర్ కరెక్ట్గా ఉంది, మొబైల్ నెంబర్ నాకు మిస్ అయింది కాబట్టి నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. అదేవిధంగా నేను ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీరు కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సేఫ్టీ కోసం. తర్వాత స్టేట్, నాది ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్, మీ స్టేట్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్, మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ వస్తుంది. నాది అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ సబ్ డిస్టిక్ వచ్చేసి మన ఏరియా వస్తుంది, అంటే గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, ఈ విధంగా మనకి సబ్ డిస్టిక్ అనేది ఉంటుంది పేరు. ఇక్కడ సబ్ డిస్టిక్ కూడా ఇచ్చేసినాను, సబ్ డిస్టిక్. తర్వాత పిన్ కోడ్ ఇస్తున్నాను. పిన్ కోడ్ తర్వాత కంట్రీ, ఆటోమేటిక్గా మనకు మన సిఎస్సి ఐడి లాగే మనకు కంట్రీ కూడా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. ఈ మీ అడ్రస్లో ఏమైతే మిస్ అయిందో ఆ రిమైనింగ్ అడ్రస్ మనకి ఇక్కడ ఇచ్చేయండి. మన అడ్రస్ పేజ్లో ఆప్షన్లో రిమైనింగ్ అడ్రస్ అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, నా రిమైనింగ్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చినాను. తర్వాత బ్లాక్ ఏమనేది, ఇక్కడ ఏ బ్లాక్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బ్లాక్ అనేది మీ గ్రామం కావచ్చు, పంచాయతీ కావచ్చు, మీ ఊరు కావచ్చు, ఆ విధంగా మండలం కావచ్చు. అదేవిధంగా సిటీ అండ్ విలేజ్ నేమ్ కూడా. తర్వాత సిటీ విలేజ్ నేమ్ తర్వాత మళ్ళీ ఇంకోసారి అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని ఇక్కడ అప్డేట్ బటన్ ఉంది, అప్డేట్ ఇవ్వండి. ఒకవేళ లేదంటే క్యాన్సిల్ బటన్ ఇవ్వండి. క్యాన్సిల్ చేసినారంటే మీ ప్రొఫైల్ రాంగ్లో ఉంటుంది, లేదంటే మీ డేటా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. నా ప్రొఫైల్ ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చినాను కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాను. అప్డేట్ ఇచ్చిన తర్వాత మనకు పాపప్ మెసేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది, డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. తర్వాత ఓకే ఇస్తున్నాను. ఓకే ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ అదేవిధంగా మనకు కొత్తగా లాగిన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా చూపించింది అదేవిధంగా మనకి ఇక్కడ డిజేబుల్లో ఉంది డేటా అంతా. కాబట్టి నేను నా డేటా అంతా, ప్రొఫైల్ అంతా అప్డేట్ ఇచ్చినాను కాబట్టి నా ప్రొఫైల్ అంతా కరెక్ట్గా ఉంది. తర్వాత నేను బ్యాక్ పోతున్నాను. ఇక్కడ యాడ్ అడ్రస్ అంటే మన టోకెన్ డెలివరీ అడ్రస్, యువర్ టోకెన్ విల్ బి డెలివర్డ్ టు దిస్ అడ్రస్. ఇక్కడైతే మనకి ఏ అడ్రస్ అయితే ఇస్తామో అక్కడ మనకి టోకెన్ అనేది మనకి డెలివరీ ఇస్తారు, డెలివరీ అడ్రస్ అది. కాబట్టి అక్కడ అడ్రస్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి అడ్రస్. ఇప్పుడు నేను బ్యాక్ పోతున్నాను. ఇక్కడ బ్యాక్ పోవట్లేదేంటి? ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హలో అని చెప్పేసి మన సిఎస్ ఐడితో వస్తుంది. ఆర్గనైజేషన్ నేమ్
వచ్చేసి సిఎస్సి లాగిన్ డీటెయిల్స్, లాస్ట్ లాగిన్, ఏ టైమింగ్, ఏ డేటు, తర్వాత డిఎస్సి మ్యాట్రిక్స్, టోటల్ యాక్టివ్ అకౌంట్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అయితే 0 ఉంది. రీసెంట్ డిజిటల్ సర్టిఫికేట్ అప్లికేషన్స్, ఇక్కడ నో డిజిటల్ సర్టిఫికేట్స్ అప్లికేషన్స్ ఫౌండ్ అని వచ్చింది. ఇది మనకి డాష్ బోర్డ్, మన సిఎస్సి డిజి సైన్లో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమనేది సిఎస్సి సబ్స్క్రైబర్స్, ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్, ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మనకు ఉంది. తర్వాత మ్యాప్ సర్టిఫికేట్, తర్వాత పేమెంట్ మేనేజ్మెంట్, పర్చేస్ టోకెన్. ఇక్కడ మనకు ఇండివిజువల్ లేదా ఆర్గనైజేషన్, ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ ఇవ్వండి, లేదంటే ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ఇవ్వండి. ప్రజెంట్ అయితే నా ఇండివిజువల్ ఇస్తున్నాను. మేనేజ్ సిఎస్సి ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్ అంటే ఇది మనకి సబ్స్క్రైబర్స్ మనం ఎన్నైతే రిజిస్టర్ చేసినామో దాని డేటాబేస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది మనకి. మేనేజ్ సిఎస్సి ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్, సీరియల్ నెంబరు, లాగిన్ ఐడి, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈజ్ యాక్టివ్, ఈ కేవైసీ స్టేటస్, యాక్షన్. మనకి ఇక్కడ రికార్డ్స్ లేవు. తర్వాత మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్స్ కూడా ఇదే విధంగా పేజ్ ఉంటుంది మనకి. తర్వాత మ్యాప్ సర్టిఫికేట్, మ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి మ్యాప్ సర్టిఫికేట్ టు సబ్స్క్రైబర్ అంటే ఆ సబ్స్క్రైబర్ని మనము మ్యాప్ చేయాలి. మ్యాప్ అంటే మనకి ఆ టోకెన్కి అటాచ్ చేయాలా డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడ అకౌంట్ టైప్, సబ్స్క్రైబర్ డీటెయిల్స్లో అకౌంట్ టైప్, ఇండివిజువల్, ఆర్గనైజేషన్, ఈమెయిల్ ఐడి తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ మెయిల్కి. ఆ ఓటీపీతో మనం వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అంటే సబ్స్క్రైబర్ ఫుల్ నేమ్, అది ఇండివిజువల్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు. మొబైల్ నెంబరు, ఇక్కడ డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ప్లాన్లు ఉంటాయి మనకి. ఈ ప్లాన్లో డిస్ప్లే అయ్యేది మనకు ఈమెయిల్ ఐడి వెరిఫై అయినప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సైన్ ప్లాన్స్ మనం డిఎస్సి సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది న్యూ లాగిన్ ఫ్రెండ్స్, కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మ్యాప్ చేయాలి, ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి మ్యాప్ సర్టిఫికేట్ అని చెప్పేసి చెప్పినాను కాబట్టి, తర్వాత ఇప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్లో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఏమనేది సీరియల్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, ప్రొడక్ట్ కాస్ట్, విఎల్ఈ కాస్ట్, టీడీఎస్ కాస్ట్, సిఎస్సి మార్జిన్ కాస్ట్, టోటల్ కాస్ట్, ట్రాన్సాక్షన్ అండ్ డేట్, టైం, స్టేటస్, ట్రాన్సాక్షన్, రీఫండ్ అంటే ఒకవేళ సర్టిఫికేట్ అయితే క్యాన్సిల్ అయిందంటే కనుక మనకి అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది, అంటే సిఎస్సి వాలెట్లోకి యాడ్ అవుతుంది. తర్వాత మీరు కస్టమర్స్కి మీ చేతినింకా ఇవ్వాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ అయితే ఇచ్చినారో ఆ అమౌంట్. తర్వాత మనకు పర్చేస్ టోకెన్, ఈ పర్చేస్ టోకెన్లో ఇది మనకు ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి డిజిటల్ సిగ్నేచర్ కోసం ప్రాసెస్ ఎలా అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పర్చేస్ టోకెన్ అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ ఆర్డర్, టోకెన్ క్రిప్టో టోకెనా, ఇక్కడ క్రిప్టో టోకెన్ ఒకటే ఇచ్చినారు మనకి. ఇక్కడ క్వాంటిటీ ఎన్ని అంటే ఒకటా మల్టిపుల్లా అని చెప్పేసి ఇస్తారు. ఇక్కడ డెలివరీ అడ్రస్ అయితే ఇక్కడ మనం ప్రొఫైల్ ఇచ్చింటాం కదా, ఆ అడ్రస్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ అనేది ఉంటుంది మనకి ఆప్షన్. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ సెలెక్ట్ అడ్రస్లో మనకు యాడ్ అడ్రస్ వస్తుంది. మనం యాడ్ అడ్రస్లో మనకు కొత్తగా అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇక్కడ యాడ్ అడ్రస్లో ఇవ్వాలి. యాడ్ అడ్రస్ అప్పుడే ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ టోకెన్ డెలివరీ అడ్రస్, ఆ అడ్రస్ మాత్రం మనం ఇక్కడ టైప్ చేయాలి. కాబట్టి ఇక్కడ పర్చేస్ టోకెన్లో అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఈ జిఎస్టీని అవైలబుల్, ఒకవేళ జిఎస్టీ అవైలబుల్లో ఉంటే జిఎస్టీ ఎస్ఎన్ ఇవ్వండి, ఒకవేళ జిఎస్టీ లేదంటే నో ఇవ్వండి.
ఒకవేళ జిఎస్టీ ఎస్ అని ఇచ్చినారంటే మనం జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నో వేయలేదంటే మనకు జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వదు. తర్వాత మనకు ఇక్కడ కాస్ట్, టోకన్ కాస్ట్ 0 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్వాంటిటీ ఎంటర్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. ఒక క్వాంటిటీ మనకు కావాలి, ఒకటి ఎంటర్ చేస్తున్నాను. మనకు అమౌంట్ డిస్ప్లే అవుతుంది. క్రిప్టో టోకెన్ క్వాంటిటీ ఒకటి ఇచ్చినాను. ఒకటి ఇచ్చిన తర్వాత మనకు టోకెన్ కాస్ట్ వచ్చేసి 449.15 రూపీస్ మనకి టోకెన్ కాస్ట్. జిఎస్టీ జిఎస్టీ 80% మనకి కన్జ్యూమ్ అవుతుంది, అంటే మనకి యాడ్ అవుతుంది. 80.85. టోటల్ ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ పడుతుంది మనకి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అంటే వ్యాలెట్ అంటే మనకి మన సిఎస్సి వాలెట్ నుంచి మనకి డెబిట్ అవుతుంది. మనం 2 అథెంటికేషన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ గ్లోబల్ పేమెంట్ అంటే మనము వాలెట్ కాకుండా కస్టమర్ నుంచే పే చేయించేట్టుగా, కస్టమర్ నుంచే పేమెంట్ చేసేట్టుగా మన గ్లోబల్ పేమెంట్. హెచ్డిఎఫ్సి అనేది కూడా సేమ్ అదే విధంగానే ఉంటుంది. తర్వాత మనకి ప్లేస్ ఆర్డర్, ఇక్కడ మనకు క్రిప్టో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకి రీసెట్ ఇచ్చినామంటే మనకి ఈ డేటా అంతా క్లియర్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక టోకెన్ కాబట్టి క్వాంటిటీ ఎంత అన్నామో ఒక టోకెన్ కాబట్టి మనకి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనకు పేమెంట్కి రిడక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన పేమెంట్కి రిడక్ట్ అవుతుంది, వాలెట్ పేమెంట్కి, మన సిఎస్ వ్యాలెట్కి మనకి యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ పేమెంట్ సేల్ అమౌంట్ 530 రూపీస్, వాలెట్ అమౌంట్ 530 రూపీస్. మనకి వర్డ్స్లో కూడా ఉంది. ఇక్కడ మనకు అమౌంట్ టు పే 530 రూపీస్. సిఎస్ రిఫరెన్స్ నెంబర్ ఇది. ఇక్కడ డేటు టైం ఉంటుంది. మనకు పాస్వర్డ్ 2 అథెంటికేషన్ పాస్వర్డ్ ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందు చెప్పినా కదా. ఒకటి పాస్వర్డ్, మీ సిఎస్సి పాస్వర్డ్, తర్వాత మీ సిఎస్సి లాగిన్లో మీరు వాలెట్ పిన్ అనేది జనరేట్ చేసుకుని ఉంటారు. 4 నెంబర్లు ఉన్న పిన్, అది మనం ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అథెంటికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత మనకి పేమెంట్ అయిన తర్వాత మనము ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ సిఎస్సి డీజీ సైన్లో మనకు ఇక్కడ పర్చేస్ టోకెన్లో మనకు రైట్ సైడ్ కార్నర్లో మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇచ్చినారు ఫ్రెండ్స్. మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆప్షన్ ఇచ్చినారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు సీరియల్ నెంబర్, ఆర్డర్ ఐడి, క్రియేటెడ్ డేటు, ప్రొడక్ట్ నేము, క్వాంటిటీ, టోటల్ ప్రైస్, పేమెంట్ స్టేటస్. ఇక్కడ మనకు ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది, డేట్ అండ్ టైము. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి క్రిప్టో టోకెన్. మనకి ఇంతకుముందు మనం చూసినాం కదా ఆ విధంగా. క్వాంటిటీ అంటే ఒక టోకెన్ అని చెప్పేసి. టోటల్ ప్రైస్ 530 ఇంక్లూడింగ్ జిఎస్టీ. పేమెంట్ స్టేటస్ వచ్చేసి పెండింగ్లో ఉంది. ఇలా మనకు ట్రాన్సాక్షన్ మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ పెండింగ్ ఉందంటే మనకి అది మన పెండింగ్లో మనకు వితిన్ 24 అవర్స్లో మనకి అది అప్డేట్ అవుతుంది ఫ్రెండ్. ఒకవేళ మీరు పేమెంట్ కంప్లీట్ చేయలేదంటే అది ఫెయిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. మనకు పేమెంట్ వితిన్ 24 అవర్స్లో మనకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ హిస్టరీలో నేను ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.